సో కేసీఆర్ పుష్కరాలు ఎలా జరుగుతాయని అందరూ చూస్తే సింపుల్గా చెప్పాలంటే ఒక భారీ బహిరంగ సభ ఖర్చు మిగిల్చుకొని ఫ్రీగా ఒక స్టూడియోలో ఇచ్చాడు అంతే. అది బహిరంగ సభ నేను ఎందుకు అంటున్నానంటే ఇంటర్వ్యూ అనే దానికి ఒక అర్థం ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ అంతే కదా. ఇప్పుడు మొన్న జరిగిన క్రాస్ ఫైర్ కూడా క్వశ్చన్ ఆన్సరే, అది 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 ఇంటర్వ్యూలానే ఉంది. నిన్న మొన్నటి నుంచి కూడా మనం క్వశ్చన్ అవర్ అని చూస్తున్నాం. మాధవలత గారు కానీ, పొంగులేటి గారు కానీ, కడియం శ్రీహరి కానీ, అందరూ కూడా, హరీష్ రావు గారు కానీ 10 మంది క్వశ్చన్స్ వేయడం, నువ్వు ఆన్సర్ చెప్పడం. ఇక్కడ ఏముంది, నో క్వశ్చన్ ఓన్లీ ఆన్సర్. నేను నా ఇంటర్వ్యూ అనగానే అమ్మయ్య ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలన్నా మళ్ళీ కుర్చీలు స్టేజ్లు గీజులు అబ్బాయి ఎంత కాదన్నా ఇంత అయితే ఇదేదో భలే ఉంది కదా ఫ్రీగా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకు కూడా మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. లేక నేను వస్తున్నా అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటే అందరు కలిసి ఇట్లా టీవీ కతుక్కొని చూస్తారు. అందరు రికార్డుల మీద రికార్డులు చేసుకుంటారు అనమాట. అబ్బా కేసీఆర్ వచ్చాడు, ఇంత బాగా మాట్లాడతాడు ఈయన అని చెప్పేసి అని. ఈయన వచ్చాడు, ఈయన నేను వస్తున్నాను అనగానే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈయన కూడా ఆయన సరంజామా అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి చక్కగా ప్రదర్శనలో కూర్చున్నాడు. సరిపోయింది. ఇక నెక్స్ట్ ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే కేసీఆర్ దేవుడి మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు అనే దాంతో స్టార్ట్ అయింది. ఓ మంచి ప్రాసతో స్టార్ట్ అయింది. ఆయన దేవుడి మీద ఓట్లు పెట్టి కేసీఆర్ ఇదంతా చిలిపి దుశ్చర్య, అదేదో ఇదేదో అని చెప్పి ఏదేదో చెప్పి అదే పదాన్ని ఇంటర్వ్యూ 4 గంటల్లో ఆ డైలాగ్ కనీసం 40 సార్లు వాడు ఉంటాడు. సరే వాడితే వాడాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత నువ్వు ఉన్న రోజు కరెంట్ ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, నువ్వు వెళ్తూ ఏదో చేసి వెళ్ళావు కదా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే వెళ్తూ అడిగిన క్వశ్చన్ ఏంటి, వెళ్తూ ఏం చేసావో చెప్పు. అది కాదు అసలు ఏంటంటే వీళ్ళకి తెలియదు ఎట్లా చేసామంటే మేము కరెంటుని మాకు ఇట్లా ఉంటే మాకు ఇంత కావాలి అనుకుంటే మేము ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి, అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే మేము నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలి, నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలంటే మాకు ఈ 3 రోడ్లు ఉండాలి, ఈ 3 రోడ్లని నేను ఆల్రెడీ చేసాం, ఇంకోటి లాస్ట్ రేపో ఎల్లుండో కంప్లీట్ అవ్వబోతుంది, మనం ఎట్లా వచ్చేస్తాము అప్పుడు నేషనల్ గ్రిడ్కి వస్తుంది. ఈ లోపు మేము ఎక్కడెక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచో ఒరిస్సా నుంచో అక్కడ నుంచో ఇక్కడ నుంచో అస్సాం నుంచో కొనుక్కున్నాం, ఇంత కొన్నాము, నేను ₹3.90 కొన్నా, వాళ్ళు ₹13 అని చెప్పారు. నిజంగా నువ్వు ఎప్పుడు ₹13 ఇవ్వలేదా అని అడిగాడు. అవసరమైతే 30 కూడా ఇచ్చి కొంటాం, కానీ ఎట్లా అంటే షార్ట్ టైంలో ఎప్పుడైనా మరీ అవసరం కావాలనుకుంటే తెచ్చుకుంటాం, కానీ జీవితకాలం అంతా నేను ₹30-40 ఇచ్చి కొనలేదు. ఇలా జరిగింది. వీళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇంకా మా దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ కరెంట్ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక రాజస్థాన్లో దాచుకున్నాం బ్యాంకింగ్ పెట్టుకొని. అప్పుడప్పుడు అక్కడ నుంచి కూడా మేము మళ్ళీ అంటే నేను నీకు ఇది ఇస్తాను నాకు ఇది ఇవ్వు అని మేము వాళ్ళని అడుగుతాం. ఇది ఈ కరెంటు స్టోరీ. బాబు కరెంటు స్టోరీ అంతా బాగానే ఉంది, దీంట్లో నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు కావాలనే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ అప్పులు తెచ్చి కరెంటు తెచ్చావు, నువ్వు అందరికీ ఫ్రీగా ఇచ్చావు బాగానే ఉంది, ఎక్కువ డబ్బులు పెట్టి అప్పు తెచ్చావు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని సార్ట్ చేయలేకపోతుంది, అందుకని చెప్పేసి కరెంట్ షార్టేజ్ వచ్చింది. నిజమా కాదా? వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళ పనికి మాలిన వాళ్ళండి, వాళ్ళు అదండి వాళ్ళు ఇదండి. బాబు నువ్వేం చేసావో చెప్పు. సరే మనం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, నన్ను ఇంటరప్ట్ చేయకు. అయిపోయింది ఆ క్వశ్చన్ అక్కడికే, దానికి ఆన్సర్ ఏం చెప్పాలా. అండ్ నెక్స్ట్ తర్వాత నీళ్ళ గురించి, నిధులు నియామకాల గురించి ఆయన క్వశ్చన్ అడిగితే ముందు నీళ్ళ గురించి మాట్లాడుకుందామని ఆ నీళ్ళ గురించే కనీసం 2 గంటల సేపు చెప్పాడు. ఏం చెప్పాడు? గోదావరి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, అది పుట్టాల్సిన అవసరం ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్తుంది, అందులో ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎన్ని చేపలు ఉంటాయి, అన్నీ చెప్పాడు పేరున. లాస్ట్ దాకా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాణహిత ఇట్లా ఉంటుంది, ఈ నీళ్ళు మేము ఇక్కడ తీసి అటు పోస్తాం, అటు తీసి ఇటు పోస్తాం, ఇటు తీసి అటు పోస్తాం, లాస్ట్ నా నెత్తిని చల్లుకుంటామని మొత్తం చెప్పాడు. సరే బాగానే ఉంది, ఇవన్నీ కరెక్టే. అవినీతి జరిగిందా లేదా అని అడుగుతున్నారు, దానికి ఏం సమాధానం చెప్తాం? కాదండి ఇది ఇట్లా ఉంటుంది, ఎల్ఎన్టీ సంస్థ చాలా పెద్ద సంస్థ, వాళ్ళు అవినీతి చేస్తారా అండి? నువ్వు చేసావా లేదా చెప్పు, వాళ్ళ గురించి ఎందుకు అది చెప్పాలా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, అసలు అది చిన్న పార్ట్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో కూడా మాకు ఒక్కొక్క పిల్లర్ ఇట్లుంటది, ఇట్లా కట్టాను నేను, ఇటుక ఇలా ఉంటది, అక్కడ నుంచి ఇలా ఉంటది, ఆ బ్యారేజ్ ఈ నుంచి ఆడదాకుంటే జస్ట్ ఒక పిల్లర్ ఏదో అట్లా కుంగింది అంతే, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్. రాత్రి వెళ్ళి 2 మూలలు కొడితే రిపేర్ అయిపోతుంది. వీళ్ళు కొట్టట్లేదు, వీళ్ళకి చేతనవ్వట్లేదు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళది వీళ్ళు మొదలు కొట్టకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ అదే పనిగా దూసుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అసలు మన దగ్గర రాలా. అట్లా 50 క్యూసెక్ల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి, 50 టీఎంసీల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒకటి విజ్ఞాన్ గారు, మనం ఆలోచించిన విషయం ఏంటంటే కేసీఆర్ నిన్న ఒక బాగా మాస్ లోకి బాగా ఇంపాక్ట్ అయ్యే ఒక విమర్శ చేశారు.
మేడిగడ్డ రిపేర్ చేస్తే ఏదైనా సరే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది.